హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ కర్రీ చేసి దోసకాయ పచ్చడి చేద్దామని ఫిక్స్ అయ్యాను. అలాగే పచ్చిమిర్చి ఒక 15 తీసుకున్నాను, దోసకాయ ఒకటి తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నా. ఈ 3 శుభ్రంగా వాష్ చేసి కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. వెలిగించాను కదండి, ఇందులో ఉన్న వాటర్ అంతా పీల్చేదాకా అలా ఉంచుతాను. అప్పుడు ఆయిల్ పోయిను వాటర్ వస్తుంది చూసారు, ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేదాకా ఇట్లా సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత వాటర్ అంతా ఇంకిపోయినప్పుడు ఆయిల్ పోసుకోవాలన్నమాట. వాటర్ చూసారా, వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోస్తున్నాను. ఇంకా మళ్ళీ వేరేగా తాలింపు ఏం పెట్టను అనమాట. చక్క స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసాను. టమాటా మగ్గితే సరిపోతుంది. దోసకాయ మరీ ఏమంత మెత్తగా కుక్ అవసరం లేదు, కొంచెంగానే ఉంటే టేస్ట్గా ఉంటుంది. ఇంకో 5 మినిట్స్. లక్ష్మి తుడుచుకొచ్చు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర మరీ ఆగిన అవసరం లేదు, పచ్చి పచ్చిగా ఉండాలి. చింతపండు కొంచెం వేసానండి, సరిపోతుంది అది. ఎందుకంటే దోసకాయ పులుపు, టమాటా పులుపు కాబట్టి సరిపోతుంది. ఇంకా 8, 9, 1K అవ్వడానికి నాకు సబ్స్క్రైబర్లు. ఈరోజు ఆల్మోస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అందరు సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ అని చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేయండి. స్టవ్ ఆపేస్తున్నానండి. చల్లారినప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చల్లారిపోయిందండి, ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటా. అదంతా మిక్సీ జార్లోకి తీస్తాను. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా మనం సాల్ట్ 1 స్పూన్ వేసాను, చాలిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. అలాగే ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అండి శుభ్రం 2 టైమ్స్ వాష్ చేసేస్తున్నా, పైన తొక్కింది ఎట్లా ఇలా వేస్తే బాగానే ఉంటుంది. టీ అంతా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి అయిపోయిందండి. మరి మెత్తగా పట్టుకోకూడదు, అక్కడక్కడ పలుకులు ఉండాలి. దోసకాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంది. కొంచెం సాల్ట్ వేసాను అనమాట, చాలిపోతే. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుంటా. చట్నీ బౌల్లోకి తీసేస్తాను. 1 ఆనియన్ వేస్తాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక నేను తాలింపు పెట్టను, తాలింపు పెడితే పెద్దగా మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు అనమాట. లక్ష్మి చేయి కట్టుకుంటా, టేస్ట్ వద్దు. తింటేనండి రెడీ అయిపోయింది. సాల్ట్ అవన్నీ చూడమంటాను లక్ష్మిని. ఉప్పు సరిపోయిందో, టేస్ట్ ఎలా ఉందో లక్ష్మిని అడుగుదాము. దోసకాయ పచ్చడి టేస్ట్ చూడు లక్ష్మి. నాకు పర్వాలేదు కానీ బాగుందా? కారం అన్నీ సరిపోయిందా? చాలా బాగుందండి, చాలా బాగుందండి. అందరం చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి.